రైట్. ఏలూరు విషయానికి వస్తే ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లో 52% ఎన్డీఏకు ఇక్కడ ప్రజలు మద్దతు తెలపగా వైఎస్ఆర్సీపీకి 41% మాత్రమే మద్దతు తెలపడంతో ప్రాబబుల్ విన్నర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అదేవిధంగా శాసనసభ నియోజకవర్గాలు చూస్తే ఏలూరుకు సంబంధించి ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం ఎస్టీ, చింతలపూడి ఎస్సీ, నూజువీడు, కైకలూరు. ఇక్కడ క్లియర్గా మనం చూస్తే ఏలూరుకు చెందిన వ్యక్తి పార్లమెంట్ సెగ్మెంట్లో మనం టీడీపీ కైవసం చేసుకోబోతుంటే ఉంగుటూరులో 51% ఇక్కడ ఎన్డీఏకు మద్దతు తెలిపే పరిస్థితి, 42% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి. అదేవిధంగా దెందులూరు చూస్తే 51% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ. ఉంగుటూరులో జనసేన అభ్యర్థి సీటు కైవసం చేసుకోబోతుండగా దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరపున ఆయన విజయఢంకా మోగించబోతున్నారు. ఏలూరులో 49% ఎన్డీఏ, 41% వైఎస్ఆర్సీపీ, ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ. పోలవరం ఎస్టీ ఏదైతే ఉందో 39% అక్కడ 39% మాత్రమే ఎన్డీఏకు అక్కడి ప్రజలు తీర్పు ఇవ్వగా 53% మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ప్రజలు మద్దతు తెలపడం జరిగింది. దీంతో ఫ్యాన్ ఇక్కడ తిరిగే అవకాశాలు ఉన్నాయి. డ్యాంలో పోలవరంలో చింతలపూడి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో 51% ఇక్కడ ఎన్డీఏకు మద్దతు తెలపగా 42% వైఎస్ఆర్సీపీకి తెలపడంతో ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ. నూజివీడు 52% ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో 41% మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడం జరిగింది. దీంతో ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ. కైకలూరులో 48% ఇక్కడ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపగా 44% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ఇక్కడ కమలం వికసించే అవకాశాలు ఉన్నాయి.